పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక 15 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక అబ్బాయిని ఉంచాం మేము. అంటే అన్నిటికీ సహాయం చేయడానికి, బజార్ నుంచి ఏమైనా తేడానికి, వీటన్నిటి కోసం ఆ అబ్బాయి ఉంటే బాగుంటుందని తను మా ఇంట్లోనే స్టే చేసేవాడు. మాతో వర్క్ చేసేవాడు, మేము పెట్టింది తినేవాడు, మా దగ్గరే ఉండేవాడు. చక్కగా అందరం మా బిడ్డలతో పాటు కలిసే ఉండేవాడు తను కూడా. అయితే తను యవ్వనస్తుడు. అయితే ఆ అబ్బాయి గురించి పక్కింటి వారు ఒక కంప్లెయింట్ చేశారు. వారెప్పుడు మా ఇంటికి రారు, పక్కింటి వారు నెయిబర్స్. వారు ఒక కంప్లెయింట్ తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే, మా దగ్గరున్న స్టాఫ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పక్కింటి వారి అమ్మాయితో ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ కొంచెం ఆ అమ్మాయి వెనకాలే వెళ్తా అలా ఉన్నాడని వారు చెప్పారు. చెప్పి మేము గమనించామండి, మా అమ్మాయి కూడా చెప్పింది, మీరు ఏం చేస్తారు అని వచ్చి మా వారిని అడిగారు. అప్పుడు నన్ను పిలిచి చెప్పారన్నమాట. అంటే నేను ఇంట్లో స్టాఫ్‌ని అందరిని కూడా చాలా బిడ్డల్లాగే చూసుకుంటాను. తను కూడా షాక్‌లోనే నన్ను పిలిచి చెప్పారు. ఈ విధంగా జరిగిందని చెప్పగానే అసంకల్పితంగా నా నోట్లోంచి ఒక మాటొచ్చింది. ఏంటంటే వారిద్దరు కూడా ఇద్దరొచ్చారు కంప్లెయింట్ చేయడానికి. పక్కన నుంచి వాళ్ళిద్దరిని ఒక్కసారికి ఏమనుకోకుండా అబ్బాయిని క్షమించండి అన్నాను. అంటే నాకెందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి మీద చాలా పెద్ద కంప్లెయింట్ వచ్చింది. దాన్ని ఎలాగైనా మనం సరి చేసుకోవాలి. కానీ పక్కింటి వారు తీసుకొచ్చిన కంప్లెయింట్ కాబట్టి వాళ్ళేదైనా యాక్షన్ తీసుకుంటారేమో అని వెంటనే నేను క్షమించండి అంటే వాళ్ళు, "ఏమిటమ్మా ఆ అబ్బాయిని క్షమించడం ఏమిటి?" అని అన్నారు వాళ్ళు. "క్షమాపణ" అన్నారు ఒకేసారి. అనేసరికి నాకు ఒకలాగా అయిపోయి నేనింకా సరే సార్ అని లోపలికెళ్ళిపోయాను. తర్వాత ఆ అబ్బాయిని ఇంకా వీళ్ళు ఆ విధమైన ఎలిగేషన్ తెచ్చారు కాబట్టి తనని పంపించేయాల్సొచ్చింది మా ఇంట్లోంచి. అయితే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, వాళ్ళు క్షమాపణ అని అంత ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి తరపున నేను రిక్వెస్ట్ చేశాను. తనకి నిజంగా ఆ విషయంలో ఏమీ ఫీల్ అయ్యాడు. "అబ్బాయికి చెప్పాం, నీ మీద కంప్లెయింట్ వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపో బాబు" అని చెప్పాం. కానీ తను దాన్ని సరిచేసుకున్నాడా లేదా, ఆ తర్వాత ఏంటి అనేది దేవునికి తనకు తెలిసిన విషయం. మాకైతే ఏం తెలీదు. అయితే ఆ అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే లేడు. తను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. తను కొన్ని పనుల మీద తను వెళ్ళిపోయాడు. తనని దేవుడు మారుమనసు పొందితే తను దీవించి ఉండుంటారు. కానీ నేనెప్పుడు ఆలోచించేది, నేను ఆ అబ్బాయి తరఫున రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు నన్ను చాలా ఒకలాంటి చాలా ఒక తిరస్కార భావంతో చూశారు. ఇంత భయంకరంగా ఇది జరిగితే ఈవిడేంటి ఈ అబ్బాయిని క్షమించమంటది, పైగా ఆ అబ్బాయి ఇంట్లో పనిచేసే అబ్బాయి. తన కోసం ఎందుకు అడుగుతుంది అన్నట్టుగా వాళ్ళు చూశారు. ఆ సంఘటన జరిగి చాలా కాలం అయింది. అయితే నాకు ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, విజ్ఞాపన అనే దాని మీద యేసుక్రీస్తు వారు ఎవరి కోసం విజ్ఞాపన చేశారు అనేది ఆలోచిస్తా ఉంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తిరుగుబాటుదారులతో కలిసి లెక్కించబడ్డాడు. అంటే ఆయన సిలువ మీద అటు ఇటు ఇద్దరు దొంగలున్నారు. దొంగలతో పాటు ఆయనను కూడా సమానం చేశారు రోమా ప్రభుత్వం వారు. కానీ అయినా సరే ఆయన తిరుగుబాటుదారుల కోసం విజ్ఞాపన చేశారు. ఎంత అద్భుతంగా ఉందో! ఆయన ఒక దొంగగా జమకట్టి, ఆయన ఒక తిరుగుబాటుదారుడుగా జమకట్టి, అనేక పాపాలు ఆయన మీద మోపి, ఆయన మీద లేనిపోయిన ఎలిగేషన్స్ చేసి, ఎన్నో తీర్పులు తీర్చి ఆయన్ని చివరికి సిలువకు అప్పగించినా సరే, ఆయనని ఒక దొంగగా చూసినా సరే, దొంగలతో పాటు జమకట్టినా సరే, ఆయన మాత్రం తిరుగుబాటుదారుల కోసం విజ్ఞాపన చేశారు. సిలువ మీద మొట్టమొదటి మాట అదే కదా! వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించమని. అంతేకాకుండా తిరుగుబాటుదారుల కోసం విజ్ఞాపన చేయడం అంటే, ఆయన మనందరినీ క్షమించడానికి సిద్ధపాటు కలిగిన మనస్సుతో ఆయన వచ్చారు. అటువంటి గొప్ప విజ్ఞాపనకర్త ఆయన. ఆ విధమైనటువంటి విజ్ఞాపన ఎవరు చేయగలరు? మన యేసుక్రీస్తు వారు తప్ప. అయితే రోమీయులకు రాస్తూ పౌలు గారు ఏమని అంటారంటే, ఆయన 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక విజ్ఞాపన గురించి చక్కటి మాట అంటారు. ఏమని అంటారంటే, ఆత్మ విజ్ఞాపన చెప్తా ఉంటారు ఆయన. అటువలే ఆత్మ కూడా మన బలహీనతను చూసి, అంటే మనలో ఉంచబడిన పరిశుద్ధమైన ఆత్మదేవుడు మన బలహీనతను చూసి, మనకి యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదంట. మనం ప్రార్థనలు చేస్తాం. ఎలా చేస్తామంటే, మన కోసం, మన లోటుపాట్లు సరిదిద్దుకోవడం కోసం, మనకు కలిగిన కొదువుల్ని ఆయన సమృద్ధితో నింపుతాడనే ఆశతో, ఇంకా మన మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళ సంగతి కొంచెం చూడు నాయనా, నేను ఇంత భక్తిగా ఉన్నానే, నా మీదే తిరుగుబాటు చేస్తున్నారా, నన్నే నానా మాటలు అంటున్నారా అని వాళ్ళ శిక్ష కోసం మనం వేడుకుంటాం. కానీ
ఆత్మ మాత్రం మన బలహీనతను చూసి మనకి సరిగ్గా యుక్తముగా మనకి ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు కాబట్టి మన పక్షాన ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరు అంటే పరిశుద్ధమైన ఆత్మదేవుడు. ఇందాక మనం యేసుక్రీస్తు వారు తిరుగుబాటుదారుల కోసం విజ్ఞాపన చేయడం చూసాము. అయితే ఇప్పుడు ఆత్మ మన పక్షాన మనలో ఉంచబడిన త్రిత్వములో 3వ వారైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు. అంతేకాకుండా రోమీలకు రాసిన అదే పత్రికలో అదే అధ్యాయం 8వ అధ్యాయంలో మనకి 35వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు వారే మనకి శిక్ష విధించేవారు. ఆ క్రీస్తు ఏసే శిక్ష విధించేవాడని ఉంటుంది. ఏ శిక్ష అంటే మనల్ని తీర్పు తీర్చేటప్పుడు శిక్ష విధించేవాడు ఆయన. ఎందుకంటే మృతులలో నుంచి ఆయన లేచి దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి ఇప్పటికీ కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చనిపోవటం నిజం, తిరిగి లేవటం నిజం. ఇప్పటికీ కూడా దేవుని కుడిపార్శ్వాన కుడివైపున కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఏంటి అంటే ఎందుకు ఎలా చేస్తున్నారంటే, నాయన వీళ్ళందరి కోసం నేను చనిపోయాను కదా, దయచేసి ఇంకొక ఛాన్సు. ఆల్రెడీ మనకి ఒక పెద్ద అవకాశం, ఎక్కడ లోకములో ప్రపంచంలో వినబడనటువంటి గొప్ప త్యాగము యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ ద్వారా మనకి జరిగింది. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం క్షమించబడ్డాము. క్షమించబడిన తర్వాత కూడా మనము తెలిసి పాపాలు చేస్తూ ఉంటే అయినా సరే యేసుక్రీస్తు వారు వేడుకుంటారంట, ఈ ఒక్కసారికి ఛాన్స్, ఈ ఒక్కసారికి వారిని క్షమించు అని మన పక్షాన ఆయన వేడుకుంటా ఉంటారు. మనలో ఉన్న ఆత్మ కూడా ప్రార్థిస్తూ మన పక్షాన్ని వేడుకుంటారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గర కూర్చొని కూడా మన గురించి ఆయన వేడుకుంటారంట, ఇంకొకసారి క్షమించవా అని. ఇంత వేడుకుంటారు కాబట్టే తీర్పు దినాన శిక్ష విధించేది కూడా ఆయనే. అంత స్పష్టంగా విజ్ఞాపనకర్త ఎంతగా విజ్ఞాపన చేస్తాడో. మనం బ్రతికి ఉన్నప్పుడు మన గురించి ఆయన ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. మనల్ని రక్షించిన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి చివరికి మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఆయన తిరుగుబాటుదారుల కోసం కూడా విజ్ఞాపన చేస్తూ చనిపోయి తిరిగి లేచి ఇప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. అయితే ఇందాక నేను చెప్పిన దానిలో ఆ అబ్బాయి కోసం ఆ ఒక్క ఇన్సిడెంట్లో నేను రిక్వెస్ట్ చేశాను. నాది విజ్ఞాపన అని నేను చెప్పను. విజ్ఞాపన అంటే ఇంటర్సెసర్, అంటే ఇతరుల కోసం వారి పక్షంగా వేడుకోవటం. నేను జస్ట్ రిక్వెస్ట్ చేశాను, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. కానీ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్బాయి గురించి నేను మర్చిపోయాను. ఎప్పుడైనా గుర్తొస్తాడు, కానీ తను ఇలా చేశాడు కదా అంతవరకే అనుకుంటాను నేను. తను ఇంకా హ్యాపీగా ఉండుండొచ్చు, దేవుడు అబ్బాయిని ఇంకా మంచిగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ నేను అబ్బాయి కోసం ఇక ఎప్పుడు తప్పులు చేయకూడదు, వాడు ఏమన్నా బిడ్డ ఏమన్నా తప్పులు చేస్తున్నాడేమో అని వేడుకోను. ఎందుకంటే నేను కూడా తనలాంటి మనిషిని. కానీ దేవుడు మాత్రం, యేసుక్రీస్తు వారు మాత్రం మృతులలో నుంచి తిరిగి లేచి ఆయన ఇప్పటికీ కూడా సజీవుడే. అదే మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తారు. ఏమని అంటే, తన ద్వారా తన యందు విశ్వాసం ఉంచి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి గురించి విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సజీవుడు. ఇప్పుడు నేను ఎవరి కోసమని రిక్వెస్ట్ చేస్తే నేను కూడా ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన దాన్ని, ఎప్పటికీ సజీవురాలని కాదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఎప్పుడు సజీవుడే. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు మనం చనిపోయేదాకా కూడా మన కోసము ఆయన వాక్యం ద్వారా హెచ్చరించడం మాత్రమే కాదు, తన రక్తం ద్వారా రక్షించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచి ఇప్పటికీ కూడా నేను ప్రాణం పెట్టిన బిడ్డలు దోవ తప్పిపోతున్నారు, దయచేసి వాళ్ళ గురించి నేను చేసే విజ్ఞాపన స్వీకరించని తండ్రిని వేడుకునే సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి మనల్ని రక్షించటానికి సంపూర్ణంగా శక్తి కలిగిన దేవుడు. మన శక్తి అయితే ఇంతే. మనం ఇతరుల కోసం రిక్వెస్ట్ చేస్తే కొంత చేయగలం, ఇంకొంచెం ఎక్కువ చేయగలం, కానీ అది శక్తివంతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకంత శక్తి లేదు. కానీ యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, పైగా మనందరి పక్షాన సిలువ మీద బలి అయిన వాడు, ఇప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, సజీవుడు కాబట్టి మనందరినీ సంపూర్ణంగా రక్షించటానికి శక్తి గలవాడు. ఎవరిని రక్షించటానికంటే తన యందు విశ్వాసం ఉంచి తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే ఆయన రక్షించగలడు. అంతేగాని వేరే నామాల్లో దేవుడు ఎవరైనా ఒక్కడేనండి, ఎవరైనా సరే ఒక్క దేవుడే కాబట్టి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడండి కాదు. ఆయనకున్న ఒకే ఒక్క పేరు యేసుక్రీస్తు వారు. అది భాషల్లో మారచ్చు, కానీ యేసుక్రీస్తు అనే పేరుని బట్టే మనము ప్రార్థించాలి. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి ఆయనని నమ్ముకొని
మనము ఆయన యందు ఆనుకుంటే మన పక్షాన విజ్ఞాపన చేస్తారు. మనల్ని సంపూర్ణంగా ఆయన రక్షించడానికి శక్తిమంతుడు. అటువంటి శక్తిగల దేవునిని మనం విడవకుండా ఉండటానికి ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు సజీవుడవు కాబట్టి ఇప్పటికీ మా కోసం విజ్ఞాపన చేస్తానే ఉన్నారు తండ్రి. మా పక్షాన తండ్రిని వేడుకునే గొప్ప దైవ కుమారుడు నాయన. ఇంత గొప్ప దేవుణ్ణి మా రక్షకుడిగా కలిగినందుకు ఎంత గొప్పతనం తండ్రి మాది, ఎంత భాగ్యము నాయన. ఏ పేరులో భూమి మీద ఏ నామంలో ఇంత శక్తి లేదని మీరు చెప్పారు ప్రభా. అన్ని నామాల కంటే పైనామం యేసుక్రీస్తుదే అని చెప్పారు ప్రభువా. అన్ని నామాల కంటే పైనామమున్న నీ కుమారుని నామంలో మేము విశ్వాసం ఉంచి ఆయన ద్వారానే మమ్మల్ని అందరినీ రక్షించడానికి ఆయన మాత్రమే సంపూర్ణమైన శక్తి కలగవాడు కాబట్టి ఆయన నామములో మమ్మల్ని అందరిని రక్షించమని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms, He's always here.